హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడగను, నీ మీద నాకు నమ్మకం ఉంది అల్లుడు. సరే, మీటింగ్కి వెళ్తాను, నువ్వు వర్క్ చేసుకో అని చెప్పి శరత్ బయటికి వెళ్ళగానే శశి ఏడుస్తూ బయటికి వచ్చి సంజయ్ని చూస్తుంది. ఉఫ్, ఓ ఏంటి ఆ ఏడుపు? సంజు ఎందుకు నాన్న అలా మాట్లాడాలో ఏడుస్తూ ఉంది. ఏమన్నాడు మామ? ఆయన భయం నీ గురించే. బాగా చూసుకుంటానా లేదా అని భయపడకు శశి అని ఆమెకి ధైర్యం చెప్పాడు. సరే, ఇంక నేను ఇంటికి వెళ్తాను సంజు. వెళ్ళు, కానీ ఈవినింగ్ చీర కట్టుకొని రెడీగా ఉండు. బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది. అవునా, కానీ ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగింది. నిన్ను నాకిచ్చిన మీ బాబాయ్ ఈ మాట అడగలేదు నన్ను. అలాంటిది నువ్వు అడుగుతున్నావు. చెప్పించేయ్ అంతే. శశి బుగ్గ గిల్లుతూ అన్నాడు. సంజయ్ అంటూ గారాబంగా చూస్తుంది. నువ్వు ఎంత చూసినా పని అవ్వదు, కానీ బయలుదేరు అని సంజు అనగానే శశి కోపంగా చూస్తుంది. కనీసం ఇంటి దగ్గర అయినా డ్రాప్ చేస్తావా? డ్రైవర్కి కాల్ చేస్తాను, రెడీగా ఉంటాడు. అంతేకాని నువ్వు డ్రాప్ చేయవు అంతేగా? కోపంగా అడిగింది. అవును అంటూ చైర్లో కూర్చొని పావుగంట వరకు వెయిట్ చేస్తాను. నేనే డ్రాప్ చేస్తాను, వెయిట్ చేస్తావా? వర్క్ చేస్తాను అడిగాడు. చేయను చాలా అంటూ కోపంగా చూసి రెస్ట్ రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకుంది సంజు తనలో తానే నవ్వుకున్నాడు. పిచ్చిది, మా మామ ఎలా భరిస్తున్నాడో కానీ నాకు అస్సలు అర్థం కావటం లేదు అనుకుని తను తానే నవ్వుకొని ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసి శశిని బుజ్జగించి తనే ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇంటికి వచ్చిన శశి చాలాసేపు నిద్రపోయింది. ఆరవటంతో సైట్ దగ్గర వర్క్ ఎలా ఉందో ఏంటో అని రమణకి ఫోన్ చేసింది. అమ్మ శశి, బాబాయ్ వర్క్ బాగానే జరుగుతుందా? అమ్మ, 4 గంటలకు సంజయ్ సార్ వచ్చారు, దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు అని వర్క్ విషయాలు చెప్పాడు. అంతా విన్న శశి నవ్వుతూ సంజయ్ని తలుచుకొని కాసేపు వర్క్ విషయాలు మాట్లాడి ఫోన్ కట్ చేసి వెంటనే సంజుకు కాల్ చేసింది. కిరణ్, రాజేశ్వరి గొడవ వినలేక సీరియస్గా న్యూస్ ఛానల్ చూస్తున్నా. సంజయ్కి శశి కాల్ రావటం చూసి ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చాడు. చెప్పు. లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ సంజు. ఎందుకు అంత ప్రేమ? తనలో తానే నవ్వుతూ బోలెడంత లవ్ చేయటం లేదు. చాలా అంటే అమ్మో, ఆ ప్రేమకి అంతులేదు కదా. అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఈ టైంలో నువ్వు నా పక్కన ఉంటే ఎంత బాగుండు. ముఖం చిన్నబుచ్చుకొని అంది. ఎందుకు? చిన్ దగ్గర రఫ్ చేసుకుంటూ అడిగాడు. ఎందుకేంటి? ఒక హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పేదాన్ని కానీ లేవుగా సంజు. నువ్వు అంతా నాకే కావాలి, మొత్తం అంతా నాకే కావాలి అంటూ జల్సా సినిమాలో విలియనాలా శశి ఫైట్ చేసింది. నీకే సొంతం కానీ అరగంటలో ఇంటికి వస్తాను, రెడీ అవ్వు. అవునా, కానీ ఎక్కడికని చెప్పలేదు కదా. మరి నేను ఎలా వస్తాను? చెప్తేనే వస్తాను. ఒక్క చేత్తో జడని వయ్యారంగా తిప్పుతూ అంది. ఎక్స్ట్రాలు చేస్తే నీ పొడవు జడ కత్తిరిస్తాను అని ముద్దుగా కసిరి కాల్ కట్ చేశాడు. శశి తనలో తానే నవ్వుకొని బెడ్ మీద కూర్చుంది. నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు అంటూ కాఫీ కప్తో లోపలికి వచ్చింది శ్రీవాణి. ఎందుకమ్మా రెడీ అవ్వటం అంటూ శ్రీవాణి రెడీ అవ్వటం చూసి నాన్న నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నారా? కాఫీ సిప్ చేస్తూ అంది. అవును,
మీ అత్తయ్య రెస్టారెంట్‌లో పార్టీ ఇస్తుంది. అవునా? కానీ ఎందుకు? అభి పుట్టినరోజు కదమ్మా! అని మధ్యాహ్నం భోజనం టైంలో జరిగిన విషయాలు అన్నీ చెప్పింది. ఇవన్నీ నాకు తెలుసమ్మా. అమ్మా, నాన్న అయితే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మారితే ఏ లాభం? అయినా ఆ పొగరుబోతు అభిని ఎవరు చేసుకుంటారు? వాడేం మారలేదు ఇడియట్ అనుకుని మీరు వెళ్ళండి. అమ్మా, నేను రాను. ఎందుకు శశి? సంజు నేను బయటికి వెళ్తున్నాం. అమ్మా, ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు. అడిగితే చెప్పటం లేదు. సర్ప్రైజ్ ఏంటి అన్నది తెలుసుకోవటానికి. అయినా వెళ్తాను అంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని శివాని జయంతి దగ్గరికి వెళ్ళింది. శశి టైం చూసి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఏంటి శివాని, శరత్ ఇంకా రాలేదు? చెప్పాను కదా వాడికి రెస్టారెంట్కి వెళ్ళాలి అని సోఫాలో కూర్చుంటూ అంది సంగీత. వస్తున్నారు వదిన, 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. అవునా, సరే అని ఫోన్ చూసుకుంటూ పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చిన సంజయ్ని చూసి చిరాగ్గా ఫేస్ పెట్టింది. ఏంటి సంజయ్, ఇలా వచ్చావు? నవ్వుతూ అడిగారు జయంతి గారు. శశి కోసం అమ్మమ్మ. ఎందుకో ఆ పిలుపుకి జయంతి ఆనందంగా చూసింది. తన రూమ్లో ఉంది బాబు. థ్యాంక్స్ అమ్మమ్మ అని సంజయ్ మెట్లు ఎక్కుతూ స్టైల్గా రెడీ అవి తనకి ఎదురుగా వస్తున్న అభిని చూశాడు. అభి ఏం పట్టనట్టు నేరుగా కిందికి వెళ్ళాడు. ఎందుకో సంజుకి అనుమానం వచ్చి పరుగులాంటి నడకతో శశి రూమ్కి వెళ్ళి షాక్ అయ్యాడు. మిర్రర్లో తన్ని తాను చూసుకొని చీర కుచ్చిళ్ళు సరిచేసుకుంటుంది. ఊపిరి పీల్చుకొని రెడీనా అంటూ వెనక్కి తిరిగి తన రూమ్లో సంజయ్ని చూసి షాక్ తింది. నువ్వేంటి ఇక్కడ? శశి, అభి నీ రూమ్కి వచ్చాడా? సూటిగా అడిగాడు. లేదు, అస్సలు రాలేదు. ఏమైంది సంజు అలా అడుగుతున్నావు? ఏం లేదు, వెళ్దామా? టైం లేదు శశి. నీకు చెప్పాను కదా ఫాస్ట్గా రెడీ అవ్వమని. ఎందుకు ఇంత లేట్ చేశావు? ఫోన్ చూసుకుంటూ అన్నాడు. అయిపోయింది సంజు, వెళ్దామా అని ముందుకు వచ్చింది. చీర ఎలా ఉందో చెప్తాడు అని. కానీ సంజు అస్సలు ఆమెని తలెత్తి కూడా చూడలేదు. పద అని ముందుకు నడిచాడు. అతని వెనకే ముఖం మార్చుకొని వచ్చింది శశి. సంజు కనీసం తన్ని చూడలేదు అన్న కోపం. శశి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆశ్చర్యంగా అడిగింది. సంగీత తనకి తెలియదు కదా సంజుతో బయటికి వెళ్తుంది అని. శశి, నేను బయటికి వెళ్తున్నా ఆంటీ. ఫోన్ జేబులో పెట్టుకుని ఆన్సర్ ఇచ్చాడు సంజు. అవునా? కానీ శశి, మనం ఈరోజు రెస్టారెంట్కి వెళ్తున్నాం. నీకు ఎవరు చెప్పలేదా? అది అత్త అని నసిగింది. శశి, ఈరోజు బావ పుట్టినరోజు. కేవలం మన ఫ్యామిలీనే వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా? అత్త ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీరు అందరూ వెళ్ళండి. కానీ నేను ఇప్పుడు అయితే సంజు ఫ్యామిలీ. ఆయన పర్మిషన్ లేనిదే నేను ఎక్కడికి రాలేను. నవ్వుతూ చెప్పిన శశి మాటలకి సంజయ్ లోపలే గర్వపడ్డాడు. కానీ సంగీత కోపం పొగల రూపంలో బయటికి వచ్చింది. ఇంకా మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు. కనీసం నిశ్చితార్థం అవ్వలేదు. మాటలు మాత్రమే కదా అయ్యాయి. ఆ మాత్రం దానికి నువ్వు సంజయ్ని భర్తగా ఫీల్ అయిపోయి ఇప్పటి నుంచే భార్యగా నడుచుకుంటున్నావా? అయినా శశి, మీ ఇద్దరూ కలిసి ఉండటంలో తప్పులేదు. కానీ నైట్ టైం చీర కట్టుకుని పైగా అతనితో బయటకు వెళ్ళటం అంత కరెక్ట్ కాదేమో. చూసే జనాలు కూడా మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. పైగా నా తమ్ముడు పరువు పోతుంది. నువ్వు ఏం చిన్నపిల్లవి కాదు కదా అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పటానికి. కనీసం చెప్పిన మాట అయినా విను. ఇండైరెక్ట్గా సంజయ్తో బయటికి వెళ్ళొద్దు అని చెప్పిన సంగీత మాటలకి శశికి కోపం వచ్చింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శరత్ సంజు కోసం
తన అక్క అలా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు. కానీ తన కూతురు ఏం చెప్తుందా అని శశి వైపు చూశాడు. మీరు చెప్పిన మాటల్లో తప్పేం లేదత్తా. నిజం చెప్పాలి అంటే కరెక్ట్‌గానే మాట్లాడారు. కానీ మీరు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. నేను శరత్ కూతురినత్తా. ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. చనువు ఇచ్చిన హద్దులు దాటడు నా సంజయ్. అయినా నేను వెళ్తుంది ఎవరితో? నా ప్రాణంతో అని శశి అనగానే శరత్, జయంతి, శ్రీవాణి ఆశ్చర్యంగా చూశారు. సంజు బయటవాళ్ళు కాదు అత్తా. ఈ ఇంటి మనిషి. పైగా మా నాన్న కుడి భుజం. అంతేకాదు చిన్నప్పుడే నాకు రక్షణ కవచంగా ఉండి నాకు తోడుగా ఉన్నాడు. నా దృష్టిలో సంజయ్ ఎప్పుడూ గొప్పవాడే. నా సంజయ్ కోసం ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నా మనసు ఊరుకోదు అత్త. మా మనుషులు ఎప్పుడు అయితే కలిశాయో అప్పుడే సంజుని నా భర్తగా అనుకున్నాను. ఆ మాటకి వస్తే నేను మీ ఇంటి మనిషి కాదు, సంజయ్ ఇంటి మనిషిని. నా